चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोन् श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय। श्री गुरुदेव की जय। హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందము మొదటి అధ్యాయాన్ని నిన్న మనం మొదలు పెట్టుకున్నాము. అయితే 3వ స్కందంలో విదురుడు అడుగుతాడు మైత్రేయుని మను వంశం గురించి చెప్పమనేసి అడుగుతాడు అనమాట. అయితే మను వంశంలో మనుకి 2 కొడుకులు 3 అమ్మాయిలు ఉన్నారు. 2 కొడుకులు తర్వాత అధ్యాయంలో ఒక కొడుకు వస్తారు, మళ్ళీ నెక్స్ట్ క్యాంటోలో ఇంకో కొడుకు వస్తారు. 3 అమ్మాయిల్లో ఒక అమ్మాయి గురించి 3వ స్కందంలో మనం చదువుకున్నాము, దేవహూతి గురించి. దేవహూతికి 9 కూతుర్లు ఉంటారు, ఒక్క కొడుకు ఉంటాడు. ఆయనే కపిల భగవానుడు. ఆయనే సాంఖ్య యోగాన్ని అందరికి వివరించడం కోసం ఈ భూమి పైన కపిల భగవానుడు రూపం తీసుకొని ఇక్కడ అవతరించాడు. తల్లి వంకతో మనందరికి సాంఖ్య యోగాన్ని నేర్పించడానికి వచ్చాడు. మరి ఇప్పుడు ఈ మను యొక్క వంశం గురించి ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ 4వ స్కందంలో మిగిలిన 2 అమ్మాయిల సంతానము, ఆ దేవహూతి యొక్క 9 కూతుర్ల పేర్లు మాత్రమే 3వ స్కందంలో చెప్పారు గాని మరి వాళ్ళ సంతానం గురించి చెప్పలేదు. అవన్నీ వివరాలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు మైత్రేయుడు. విదురుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నాడు అనమాట. అయితే ఈ స్వయంభువ మనువు ఎవరు? బ్రహ్మదేవుడి యొక్క ఆయన ఆయుస్సు ఎంతైతే ఉంటుందో ఆయన ఆయు కాలంలో ఏమంటారు 4,32,00,000 సంవత్సరాలు ఆయన ఆయు. అయితే ఆయన ఒక రోజులో 14 మంది మనువులు వస్తారనమాట. మరి ఆ 14 మంది మనువుల్లో ఫస్ట్ మనువు ఎవరంటే ఈ స్వయంభువ మనువు. ఆ స్వయంభువ మనువు యొక్క సంతతి ఏ విధంగా బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత ఈ సృష్టిని కొనసాగించమని ఆయన యొక్క పుత్రులకి ఆయన సృష్టి కార్యాన్ని అప్పచెప్తాడు. మీరు మీ సంతతిని విస్తరింపచేసి మొత్తము జన సామాన్యాన్ని పెంచమని చెప్తాడు. అందులో భాగంగానే ఇప్పుడు స్వయంభువ మనువు ఆయన వంశక్రమాన్ని మనం చదువుకుంటున్నాం అన్నమాట. స్వయంభువ మనువుకి 3 కూతుర్లు ఎవరు? ఆకూతి, దేవహూతి, ప్రసూతి. మరి ఆకూతిని రుచి అనే రుచికిచ్చాడు. అతను ప్రజాపతి.
మరి ఆకూతి కంట స్వయంగా భగవానుడే యజ్ఞుడి రూపంలో పుట్టబోతున్నాడంట. ఆ విషయం తెలిసిన స్వయంభువ మనువు ఏం చేశాడు? ఆహ్, కూతురినిచ్చి పెళ్లి చేసేటప్పుడే ఒక అగ్రీమెంట్ చేసుకున్నాడు అల్లుడితో. ఎవరైతే మీకు ఫస్ట్ పుట్టబోతున్నాడో, పుట్టబోయే ఫస్ట్ పుట్టిన అబ్బాయిని నాకు దత్తతగా ఇచ్చేసేయండి అనేసి అడుగుతున్నాడు. ఎవరైతే కొడుకులు లేకుంటే బిడ్డ దగ్గర ఆ విధంగా అగ్రీమెంట్ చేసుకుంటారు కొడుకులు కావాలి అని. కాకపోతే ఇక్కడ మనువుకి ఇద్దరు కొడుకులున్నారు. వాళ్ళు గూడా చాలా గొప్ప రాజులు, గొప్ప శక్తివంతులు, చాలా కీర్తివంతులు. అయినా కానీ ఈ స్వయంభువ మనువు కూతురుకు పుట్టిన కొడుకుని అడగడంలో ఉద్దేశ్యం ఏంటంటే, ఆ కొడుకు యజ్ఞుడు సాక్షాత్తు అన్ని యజ్ఞాలకి మూలమైనటువంటి యజ్ఞ స్వరూపమైన సాక్షాత్ భగవానుడు యజ్ఞ స్వరూపంలో పుట్టబోతున్నాడు. ఆయనని స్వీకరించాలి అని ఆయన కోరికతో ఆ విధంగా అగ్రీమెంట్ చేసుకొని మనవన్ని దత్తత తీసుకుంటాడనమాట. ఈ ఆకుతికి, రుచికి యజ్ఞుడు ఇంకా దక్షిణ అనేసి ఇద్దరు పిల్లలు పుడతారు. ఒకరు అబ్బాయి, ఒక అమ్మాయి. మరి వాళ్ళిద్దరు ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులే పుట్టారనమాట. తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం అవుతుంది. వాళ్ళిద్దరికీ తోషణుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇద్ముడు, కవి, విభుడు, స్వప్నుడు, సుదేవుడు, రోచనుడు వీళ్ళు పుత్రులు పుడతారు. హ్మ్. తర్వాత దేవహుతి. దేవహుతికి ఆల్రెడీ 9 మంది కూతుర్లున్నారు కదా! మరి ఆ 9 మంది కూతుర్ల గురించి ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నాడన్నమాట. ఫస్ట్ ఏం చెప్పాడు? ఈ కళ అనే ఆమెని మరీచికిచ్చాడన్నమాట. ఈ మరీచికి కశ్యపుడు ఇంకా పరిపూర్ణుడు పుడతారు. కశ్యపుడు గురించి ఇక్కడ మొత్తం చెప్పలేదు. ఎందుకంటే కశ్యపుడు గురించి 6థ్ క్యాంటోలో వస్తుంది ఆయన వంశం. ఆ విధంగా ఇప్పుడు పరిపూర్ణుడి గురించి మాత్రమే దీంట్లో చెప్పారు. పరిపూర్ణుడికి ముగ్గురు పుడతారనమాట. విరజుడు, దేవకుల్య, విశ్వగుడు. మరి దేవకుల్య ఎవరు అంటే సాక్షాత్ గంగ. భగవంతుడి యొక్క పాద పద్మాలను కడిగినటువంటి గంగాదేవి ఈ దేవకుల్య అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము అనసూయ, అత్రి గురించి చదువుకుంటున్నామన్నమాట. ఈ అనసూయని అత్రి మునికిచ్చి పెళ్లి చేశాడు కర్దముడు. అయితే ఈ అనసూయ ఇంకా అత్రి వాళ్ళిద్దరు తపస్సు చేస్తారనమాట. మంచి యాక్చువల్‌గా సర్వేశ్వరుడి కోసమే వాళ్ళు తపస్సు చేస్తారు. ఆ విషయమే మనం చర్చించుకుంటున్నాము. అయితే నిన్న మనం చెప్పుకున్నాం 15థ్ శ్లోక వరకి. ఏంటంటే ఆహ్, భగవంతుడు విష్ణు తత్వము, మనమందరము జీవతత్వాలము అనేసి మరిప్పుడు భగవంతుడే స్వయంగా వాళ్ళ ఇంటికొస్తున్నాడు ఆవిర్భావం తీసుకోవడానికి. ఏంటి అంటే దత్తాత్రేయుడి రూపంలోనేమో విష్ణువు, తర్వాత దుర్వాసుడి రూపంలోనేమో శివుడు, తర్వాత సోముడి రూపంలోనేమో ఆహ్, బ్రహ్మ వాళ్ళిప్పుడు రాబోతున్నారనమాట. విదురౌవాచ అత్రే గృహే సురశ్రేష్టా కీర్తిత్యోత్పత్త్యంతహేతవః కించికీర్షుషో జాతా ఏతదాత్యాహి మే గురో. అయితే విదురుడు అది విన్న తర్వాత మళ్ళీ ప్రశ్నిస్తున్నాడన్నమాట. అత్రే గృహేసుర శ్రేష్ట. అత్రి గృహంలో దేవతాముఖ్యులు. ఎవరి దేవతాముఖ్యులు? విష్ణు, బ్రహ్మ, శివ అన్నమాట. ఈ దేవతాముఖ్యులు స్థిత ఉత్పత్తి అర్థహేతవ సృష్టి పోషణ లయం కారణం నా కించిత్ చికర్షవ జాతః. ఏమి చేయగోరి అవతరించిరి. మరి వీళ్ళ పనేంటి? ఈ ముగ్గురు దేవతా శ్రేష్ఠులైన వీళ్ళు ఏం చేస్తారు? సృష్టిని సృష్టించడము, వాటిని పోషించడము, తర్వాత లయింపచేయడం. మరి అలాంటి వారు ఇక్కడెందుకు అవతరిస్తున్నారు? ఏతదాక్యాహివే గురు. ఓ గురుదేవా నాకు తెలుపుము. విదురుడు అడుగుతున్నాడు మైత్రేయుడిని, నాకు వివరంగా చెప్పండి. అసలెందుకు వాళ్ళొచ్చారు అక్కడ? హ్మ్. ఎందుకోసం వచ్చారు అనేసి అడుగుతున్నాడన్నమాట. అంటే అంత గొప్ప అంటే అంత గొప్ప వాళ్ళు ఊరికే ఏం రారు కదా! ఏదో గొప్ప కారణమే ఉండుంటది. అందుకే వాళ్ళొచ్చారని నాకు తెలుసుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది. ప్లీజ్ చెప్పండి అనేసి అడుగుతున్నాడన్నమాట. అది వినిన విమ్మట విదురుడు మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను. ఓ గురుదేవా! సమస్త జగత్తుకు సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ఏ రీతి అత్రి ముని ఇంట సంతానముగా వెలిసిరి? మైత్రేయ వాచ. ఇప్పుడు మైత్రేయుడు మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణాచోదిత సృష్టావత్రి బ్రహ్మా విదాంబరః సహా ప్రజ్ఞాయయా వృక్షం కులాద్రీం తపసి స్థితః. వాళ్ళేం చేశారంట? బ్రాహ్మణాచోదిత సృష్ట. బ్రహ్మదేవుని సృష్టి కొరకు ప్రేరేపితుడై
బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? వాళ్ళ పుత్రులందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని? ఇప్పుడు మీ యొక్క సృష్టిని కొనసాగించండి. సృష్టిలో జనబాహుళ్యాన్ని పెంచమనేసి ఆజ్ఞాపించాడు కదా! అందుకు కోసంగానే బ్రహ్మదేవుడి ద్వారా ప్రేరితమైన వాడు. అంటే బ్రహ్మదేవుడి నుంచి ఆయన ఆజ్ఞ తీసుకున్నవాడు సృష్టి కొరకు. అంటే నెక్స్ట్ జనబాహుళ్యాన్ని పెంచడం కోసము. అతః బ్రహ్మవిదాం వరః అత్రి ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన శ్రేష్ఠుడు. సహ ప్రజ్ఞాయయోర్భుక్షయ భార్యతో కలిసి వృక్ష పర్వతమునకు వెడలెను. కులాద్రిన్ తపసి స్థితః మహాపర్వతంపై తపస్సు చేయుటకు నిలిచిరి. మరి ఇప్పుడు మైత్రేయుడు సారీ మైత్రేయుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అత్రిముని ఏంటి? తనేం నార్మల్ పర్సన్ కాదు. మనము మూడో స్కందంలో చదువుకున్నప్పుడు కూడా కర్దముడు ఆయనే ఆయన తపస్సు చేశాడు. దేనికోసం తపస్సు చేశాడు? తండ్రి చెప్పిన ఆజ్ఞని పాటించడం కోసం గాని, పెళ్లి చేసుకోవడం కోసం గాని తను తపస్సు చేశాడు. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే స్వయంగా భగవానుడే ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క భక్తికి మురిసిపోయి పారవశ్యమైపోయి భగవానుడి యొక్క కంట్లో నుంచే నీళ్లు జారిపడ్డాయంట. అది బిందు సరోవరంగా తయారైంది. మరి అంత గొప్ప భక్తులనమాట. ఇక్కడ అత్రి గురించి కూడా అదే చెప్తున్నారనమాట. అత్రి కూడా తను కూడా భక్తుడే. ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసు అనేసి చెప్తున్నారనమాట. అందుకే ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసినటువంటి ఆ అత్రి ముని ఏం చేస్తున్నాడు అంటే, తన తండ్రి చెప్పిన ఆజ్ఞని పాటించడం కోసం గాని భార్యతో కలిసి ఇప్పుడు పర్వతం పైకెళ్ళాడు. మహాపర్వతమైన వృక్ష పర్వతంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరు కలిసి తపస్సు చేయాలని అనుకుంటున్నారనమాట. మైత్రేయముడు పలికెను. అనసూయను వివాహమాడిన పిమ్మట సారీ అది వినిన పిమ్మట విదురుడు మైత్రేయునిట్లు ప్రశ్నించెను. ఇదేనా? ఆ! సరే. అనసూయని వివాహమాడిన పిమ్మట అత్రి ముని ప్రజా సృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశింపినప్పుడు తపస్సు చేయుటకై ఆ దంపతులు వృక్ష పర్వతమునకేగిరి. తస్మిన్ ప్రసూనస్తబకా ఫలసాశోక కాననే వార్భిశ్రవద్భిరుత్కృష్టే నిర్విద్యాన్యాయ సమంతతః. తస్మిన్ ప్రసూనంతబకా దాని యందు పుష్పగుత్తులు అంటే ఇప్పుడు పర్వతం యొక్క వర్ణన చెప్తున్నారనమాట. పలాస అశోక కానన అడవిలోని అశోక పలాస వృక్షాలు వార్భిః సద్భిః దృష్టే శబ్దతో ప్రవహించే జలములచే నిర్విద్యానయా సమంతః నిర్విద్యానమాక నది ఎల్లెను. అంటే అక్కడ ఆ పర్వతం ఎంత అందంగా ఉందంటే చాలా పుష్పాలతో కలిగినటువంటి చెట్లున్నాయంట. చాలా మహావృక్షాలు పలాస, అశోక లాంటి మహావృక్షాలున్నాయంట. అక్కడ నది ప్రవహిస్తుందంట. అది గలగలా పారుతూ ఉందనమాట. అలాంటి నది పేరేంటంటే నిర్వింధ్య. నిర్వింధ్య అనే నది అక్కడ ప్రవహిస్తోంది అనేసి చెప్తున్నారనమాట. ఆ పర్వత లోయలో నిర్వింధ్య నామక నది ప్రవహించుచుండెను. ఆ నది తీరం నాపెక్కు అశోక వృక్షములు మరియు పలాస పుష్ప భరిత వృక్షములు కలవు. జలపాతం యొక్క మధురధ్వని ఎల్లప్పుడూ వినవచ్చు. ఆ సుందర ప్రదేశమునకు దంపతులు ఇరువురు ఏగిరి. అలాంటి అందమైనటువంటి ప్రకృతి ఒడిలోకి ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళ్లారనమాట. ప్రాణాయామేన సంయమ్య మనోవర్షసతాం మునిః అతిష్టదేకపాదేన నిర్వంజో నిలభోజనః. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తున్నారనమాట. ప్రాణాయామేన సంయమ్య మనః ప్రాణాయామం ద్వారా మనస్సును నిగ్రహించి వర్షశతాం మునీత అతిష్టత్ 100 సంవత్సరాలు ముని అక్కడ నిల్చొని ఉండి ఏకపాదేన నిర్ద్వందే అనిల భోజనే ఒంటి కాలిపై ద్వంద్వరహితుడై వాయువుని భక్షిస్తూ ఒంటి కాలిపై నించొని ఓన్లీ గాలిని మాత్రమే తింటూ వాళ్ళు తపస్సు చేస్తున్నారనమాట. మరి ప్రాణాయామం ఎందుకు చేస్తున్నారు అంటే సాంఖ్యయోగాన్ని చెప్పేటప్పుడు కపిల భగవాన్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తారో ఆ ప్రాణాయామం ద్వారా వాళ్ళ యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటారనమాట. అందుకు గాని ఈ ప్రాణాయామ పద్ధతిని వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అదే చేస్తున్నారు. ఏంటి? వాళ్ళు ప్రాణాయామం ద్వారా వాళ్ళ యొక్క ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని వాళ్ళు తపస్సు చేస్తున్నారనమాట. ఆ ముని ప్రాణాయామం ద్వారా మనసుని ఏకాగ్రపరచెను. ఆ రీతిని సమస్త ఆసక్తిని నిగ్రహించి వాయుభక్షణము చేయుచు ఒంటి కాలిపై అతడు 100 సంవత్సరముల కాలము నిలిచియుండెను. 100 సంవత్సరాలంట. ఒక కాలుతో కొంచెంసేపు కూడా మనం నించోలేం. కానీ ఆయన 100 సంవత్సరాలు ఆహ్, చేస్తున్నాడనమాట. శరణం తం ప్రపద్యేహం యాయేవ జగదీశ్వరః ప్రజామాత్మ సమామహ్యం ప్రయశ్చత్విత్తి చింతయాన్.
శరణం తం ప్రపద్యేహం ఎవరిని ఆశ్రయించి శరణం నొందినో యా ఏవ జగదీశ్వరః అట్టి జగన్నాథుడు ప్రజాం ఆత్మ సమాం మహ్యం తన వంటి నాకు ప్రయచ్చతామితు చింతయన్ వసుగుగాక అని చించెను. ఇక్కడ ఇక్కడ ఏమని తపస్సు చేస్తున్నాడు? జగన్నాథుడి కోసం తపస్సు చేస్తున్నాడు. మరి ఆ జగన్నాథుడు లాంటి అతను ఆయనకి పుత్రుడిగా కావాలని చెప్పేసి ఆయన కోరుకొని ఆలోచించుకొని ఇప్పుడు ఆయన తపస్సు చేస్తున్నాడన్నమాట. జగదీశ్వరుడి కోసం జగదీశ్వర అనేసి అంటున్నాడు. మరి ఆ జగదీశ్వరుడి కోసమే తను చేస్తున్నాడన్నమాట. శరణం త్వం ప్రపద్యేహం ఎవరిని ఆశ్రయించి శరణం నొందెనో యా ఏవ జగదీశ్వర అట్టి జగన్నాథుడు తన వంటి నాకు ప్రజాం ఆత్మ సమామహ్యం నాకు అలాంటి కొడుకు కావాలి అనేసి ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఎవ్వానిని నేను ఆశ్రయించితేనో ఆ జగన్నాథుడు దయతో తన వంటి పుత్రుని నా కొసుగుగాక అని అతడు చింతింపదొడిగాను. తను ఆలోచిస్తున్నాడు అనమాట తపస్సు చేస్తూ. నేను ఎవరికైతే శరణాగతి పొందానో ఆ జగదీశ్వరుడు తనలాంటి కొడుకు నాకు ఇవ్వాలి అనేసి అడుగుతున్నాడనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఏం చెప్తున్నాడంటే, అంటే ఇక్కడ అత్రిముని యొక్క భక్తి స్థాయిని చెప్తున్నాడనమాట. అత్రిముని జగదీశ్వరుడి కోసం తను తపస్సు చేస్తున్నాడు. కానీ అత్రిముని విశుద్ధ భక్తుడు కాదు. ఏ విధంగా అయితే కర్దమముని ఏం చేశాడు? సాక్షాత్తు విష్ణు కోసం తను తపస్సు చేశాడు. విష్ణువే ప్రత్యక్షమయ్యి తను చెప్తాడేమని, ఇప్పుడు నేను స్వయంగా నేనే మీ ఇంట్లో ఆవిర్భవించబోతున్నాను అని చెప్తాడనమాట. కానీ ఇక్కడ అత్రిముని ఏం చేస్తున్నాడంటే జగదీశ్వరుడి కోసము తను ప్రార్థిస్తున్నాడనమాట. అంటే భగవంతుడితో సమానమైన పుత్రుణ్ణి ఆ అర్థిస్తున్నాడు. భగవంతుడితో సమానమైన పుత్రుణ్ణి నాకు కావాలి అని చెప్పేసి తను ధ్యానం చేస్తున్నాడనమాట. తప్యమానం త్రిభువనం ప్రాణాయామైదసాగ్నినా నిర్గతేన మునేర్ముజ్ఞా సమీక్ష ప్రభవశ్రయః. ఆయన ఎప్పుడైతే ఈ కఠిన తపస్సు చేస్తున్నాడో ఆయన ప్రాణాయామం వల్ల ఆయన తలలో నుంచి మంటలు వస్తున్నాయంట. తపస్యామానం త్రిభువనం తపస్సు చేయనప్పుడు ముల్లోకాలు ప్రాణాయామ సాధనాగ్ని నా ప్రాణాయామము ఇంధనము అగ్నిచే అంటే ఆయన ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తున్నాడో ఆయన తలలో నుంచి ఆ అగ్నికి ఇంధనం ఏంటి అంటే ఆయన ప్రాణాయామమే అన్నమాట. దానితో అగ్ని వస్తుంది. నిర్గతేనా ముని శీర్షాగ్రం నుండి వెలులను సమీక్షా ప్రభవత్రియో అందరూ చూసారనమాట. ఇది ముగ్గురు కూడా చూసారు. ఎవరు ఆ ముగ్గురు చూసింది అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా చూసారనమాట. ఆ కఠోర తపస్సునందు అత్రిమును నెలకొని ఉన్నప్పుడు ప్రాణాయామము వలన అతని శిరము నుండి ప్రజ్వరిల్లేడి అగ్ని వెడలెను. ముల్లోకాధిపతులు ఆ అగ్నిని గాంచిరి. సో ముల్లోకాల్లో ఉన్న వాళ్ళతో పాటు ముల్లోకాధిపతులు కూడా ఆ అగ్నిని చూశారనమాట. అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరోరగైః వితాయమానా యసనాస్తదాశ్రమాపదం యయుః. అప్సరా ముని గంధర్వ అప్సరసలు మునులు గంధర్వులు సిద్ధ విద్యాధర నాగలోకవాసులు సిద్ధగణము దేవతలు పితాయమాన యశః అతన్ని కీర్తించి యశస్సును విస్తరించెను. ఆశ్రమ పదం యయు ఆశ్రమమునకు వచ్చిరి. ఎప్పుడైతే ఆయన ఈ తీవ్రమైన తపస్సు చేస్తున్నాడో అప్పుడు వీళ్ళందరూ ఆయన ఆశ్రమానికి వచ్చారంట. అప్పుడు అప్సరసలు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు నాగులను వెంట నిడుకొని త్రిమూర్తులు అత్రి ముని ఆశ్రమమునికి చేరిరి. ఆ విధంగా వారు తపోయస్వియగు ముని ఆశ్రమమున ప్రవేశించిరి. సో గంధర్వులు వీళ్ళందరితో పాటు కూడా ఈ ముగ్గురు కూడా వచ్చారనమాట. సృష్టి స్థితి లయ కారకులైన ఈ బ్రహ్మ విష్ణు శివులు కూడా వీళ్ళు అక్కడికి వచ్చారనమాట. తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోతీతామనాముని ఉత్తిష్టన్యేక పాదేన దదర్శాని బుదర్షభాన్. తత్ప్రాదుర్భావ సంయోగ వారి దర్శనం ఒక మారు అంటే వాళ్ళ దర్శనం కాగానే వెంటనే విద్యోతీత ముని మనస్సునందు ప్రకాశితుడై ఉత్తిష్ట
ఏకపాదేన ఏకపాదమున జాగృతుడై దదర్శ విబుద్ధవాన్ దేవతా శ్రేష్ఠులను కాంచెను. ఒకసారి వెంటనే కళ్ళు తెరవగానే వాళ్ళ ముగ్గురి చూడగానే తను ఆహ్, ఆహ్, ఏమంటే ఒకటే కాలు మీద నించొని తను తపస్సు చేస్తున్నాడు గదా! ఒక కాలుతోని కష్టమైనా సరే దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఒంటి కాలిపై నిలుచున్న ముని త్రిమూర్తులను తన ఎదుట ప్రత్యక్షమగుటను గాంచినంతనే మిక్కిలి ముదమునందెను. వారి దర్శనం చే పరమ సంతోష తరగుడైన అతడు అతి కష్టమైనప్పటికిని ఏకపాదమున వారిని సమీపించెను. ఆయన ఏకపాదం మీదే తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఇంకా అదే పోజ్‌లో ఉన్నాడు. అలానే ఆ ఒక్క కాలుతోనే వెళ్ళాడన్నమాట. ప్రణమ్య దండవద్భూమా పూ పూత పూతస్తేహానాంజలిः వృషహంసా సుపర్ణస్తాన్ స్వైస్వైశ్చిహ్నైశ్చ ప్రణమ్య దండవద్భూమై భూమిపై సాష్టాంగ ప్రణామం చేసెను. ఉపతష్టే అర్హనాంజలి వ్రాలి అంజలిబద్ధుడై వృషహంస సుపర్ణస్తాన్ వృషభము, హంస గరుడులపై ఆసీనులైనటువంటి స్వే చిహ్నై చహిష్ణితాన్ తమ తమ చిహ్నాలతో గుర్తించబడు. అంటే ఇప్పుడు ఆయన ఒక్కరి కోసమే తపస్సు చేశాడు. కానీ ఇక్కడికి ముగ్గురొచ్చారు. వాళ్ళని వాళ్ళ యొక్క వాళ్ళని ఏ విధంగా గుర్తుపడుతున్నారంటే, వాళ్ళొచ్చిన వాహనాల ద్వారా గుర్తుపడుతున్నారనమాట. విష్ణువు ఎలా వచ్చాడు? గరుడ వాహనం మీద వచ్చాడు. శంఖ చక్రాలని ధరించేసొచ్చాడు. తర్వాత బ్రహ్మ ఎలా వచ్చాడు? హంస వాహనం మీద వచ్చాడు. కుశగ్రాసం చేతిలో ఉంది. శివుడు ఎలా వచ్చాడు? వృషభం మీద వచ్చాడు. చేతిలో ఏముంది? ఢమరుకం ఉందనమాట. అంటే వాళ్ళ వాహనాలు వాళ్ళ చిహ్నాలతో అనేసి చెప్తున్నారనమాట. వృషభము, హంస, గరుడుడు వివిధ వాహనాలపై ఆసీనులైన వారును అస్తములనందు డమరుకము, కుశగ్రాసము, చక్రము వంటి తమ తమ చిహ్నములను దాల్చిన వారు అగు త్రిమూర్తులను అతడు ఆ పిదప ప్రార్థింపదొడిగెను. అతడు వారికి సాష్టాంగ దండ ప్రణామములు నాచరించెను. అని చూడగానే సంతోషించి ఇప్పుడు ఆయన దండ ప్రణామాలు చేశాడన్నమాట. కృపావలోకే కృపావలోకేన హాసత్వ అదే అనేనోపలంబితాన్ తత్రోచిషా ప్రతిహతే నిమిల్య మునిరక్షణీం కృపావలోకేన కృపాదృష్టి దరహాసపూర్ణమగు వదనే ఉపలంబితాన్ ప్రసన్న వదనంగా సంతుష్టినైనట్లు గోచరించిరి. తత్రోషిషా ప్రతిహతే వారి తేజము మిరుమిట్లు గొలిపి నిమిల్యముని ఆక్షిణః ముని తన నేత్రములు మూసుకొనెను. వాళ్ళ నుంచి వచ్చే వెలుగు తను చూడలేకుండా వాళ్ళ వెలుతురు చూడలేకపోయాడంట. కళ్ళు మూసుకున్నాడంట అత్రి ముని. తన ఏడ త్రిమూర్తులు కృపాదృష్టి కలవారగుటను గాంచి అత్రిముని మిగులు ముదమునందెను. వారి దేహ తేజముచే కన్నులు మిరుమిట్లు గొల్పగా కొంత తడువు అతడు నేత్రములను మూసుకొనెను. చేతస్తత్ప్రవణం యంజస్నాస్తావిస్తాహాతాంజలిః శక్ష్ణయా సూక్తయా వాచా లోకాగరీయసః అత్రిరువాచ విశ్వాద్భవస్త స్థితిలో యయోషు విభజ్యమానై మాయగుణైరనుయుగం విగృహిత దేహ తే బ్రహ్మ విష్ణు గిరిసా ప్రణతోస్మహం వా తైభ్యంక ఏవా భవతాం మయిహోపహుతః. ఇప్పుడు ఆ అత్రి కూడా మాట్లాడడం మొదలు పెట్టాడన్నమాట వాళ్ళని చూసిన తర్వాత. ఏంటంటే నేను ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు చేతుల్ని జోడించి నమస్కారం చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీరు అన్ని లోకాలకి పూజనీయమైన వాళ్ళు అనేసి చెప్తున్నారనమాట. అంటే మీరు ఒక్కరే కాకపోతే ఈ సృష్టి స్థితి లయలని చూసుకోవడం కోసం గాను ముగ్గురుగా వచ్చారు అనేసి అంటున్నారనమాట. మరి మీరు ఈ యుగాల్లో గుణావతారంగా వచ్చారు అనేసి తను నమస్కారం చెప్తున్నాడనమాట. మరి మీరు ముగ్గురొచ్చారు గదా! అసలు నేను ప్రార్థించిన వాళ్ళు ఎవరు? మీ ముగ్గురిలో నేనెవరి కోసం ప్రార్థించాను? మరి మీరు ముగ్గురు ఎందుకొచ్చారు? అనేసి అడుగుతున్నాడనమాట. చేతః త్రత్ప్రవణం యుంజతాన్ చిత్తం వారిపై నిలిపి అస్తావిసంహతాంజలిః ఆ అంజలిబద్ధుడే ప్రార్థనను చేసెను. శ్లుక్ష్ణాయా సూక్తయా తన్మయత్వంతో ప్రార్థించెను. వాచా సర్వలోక గిరాయసః సర్వలోకములందు పూజనీయులైన మీరెవరు? మీరు సర్వలోకంలో పూజనీయుల వాళ్ళు అనేసి తను ప్రార్థిస్తున్నాడన్నమాట. విశ్వ ఉద్భవ స్థితి లయేషు విభజ్యమాంతే విశ్వపు సృష్టి, స్థితి, లయల కొరకు ముగ్గురుగా విభజింపబడి
మాయాగుణే అనుయుగాన్ విగృహీతిదేహ వివిధ యుగాల్లో గుణావతారములు ధరించినట్టి రూపాలు. తే బ్రహ్మ విష్ణు గిరాసః ప్రణతః అస్మి అహంవః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రూపాలను నమస్కరింతును. తేభ్యాంక ఏవ భవతాం మే ఇహ ఉపహుతుః. మీలో ఎవరిని నా ప్రార్థనచే పిలిచితినో దయతో చెప్పండి. ఆయన చేసింది ఒకరికే ప్రార్థన. కానీ మరి ముగ్గురొచ్చారే, మీ ముగ్గురు ఏంటి? ఈ సృష్టి కోసం గాని యుగాల్లో ఆ అవతారాల్ని తీసుకొని మీరు కార్యాలు చేస్తూ ఉంటారు. మరి నేను ఎవరి కోసం ప్రార్థించాను? మీరెందుకొచ్చారు? అనేసి అడుగుతున్నాడనమాట. భగవానుడు దయామయునుడు, ఒక్కరి కోసం ప్రార్థిస్తే ముగ్గురు కలిసొచ్చారు. కానీ అతని చిత్తం అదివరకే త్రిమూర్తుల యేడ ఆకర్షితమైనందున ఏదో విధంగా చైతన్యంను తిరిగి పొంది ముక్లిత హస్తుడై మధురవచనముతో ఆ లోకాధీశులను వినుతింపసాగాను. అత్రి ముని ఇట్లు ప్రార్థించెను. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా! జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయముల కొరకు ప్రతి యుగమునందు వనరించే రీతి వివిధ గుణములను ఆశ్రయించి మీరు 3 రూపాల్లో అవతరించింది. మీ ముగ్గురికి నేను వందనములు అర్పించుచున్నాను. మీలో ఎవరిని నా ప్రార్థనచే నేను పిలిచితినో దయచేసి తెలియచేయుడు. అంటే ఆయన జగదీశ్వరుడి కోసం ప్రార్థించాడు. మరి ఆ ముగ్గురు వచ్చారు. నేను చేసిన జగదీశ్వరుడు ఎవరు? మీరు ముగ్గురు ఎందుకొచ్చారు? అనేసి అడుగుతున్నాడన్నమాట. ఆ ముగ్గురిలో జగదీశ్వరుడిని నేను గుర్తించలేకపోతున్నాను అని ఆయన సందేహాన్ని ఆయన వెల్లబుచ్చుకుంటున్నాడన్నమాట. అందుకనే ఆహ్, నేను జగదీశ్వరుడంటే ఆయన భగవంతుడు, దేవాది దేవుడిని అనేసి ఆహ్వానించుంటాడు. కానీ మరి ఈ ఈ ఇప్పుడు మీరు ముగ్గురొచ్చారు గదా! మరి మీ ముగ్గురిలో జగదీశ్వరుడు ఎవరో చెప్పండి అనేసి అంటున్నాడు. ఏకో మయోహ భగవాన్ వివిధ ప్రదానై స్థిత్కృతా వ్రజనాయాంకతాం నూయుయు అత్రాగతాస్తనుభృతాం మనసోపి దూరా ధృతం ప్రసీద మహానీహ విస్మయో మే. నేను జగదీశ్వరుణ్ణి పోలినటువంటి పుత్రుడి కోసమే నేను పిలిచాను అనేసి తను చెప్తున్నాడన్నమాట. ఏకహ మాయ ఇహ భగవాన్ వివిధ ప్రదానే. నాచే ఒక్కడే భగవానుడు సాధన సామాగ్రితో చిత్తకృత ప్రజానామ కదాంను మయా సంతానం కోరి అతనిపై చిత్తం నిలిపితిని. ఎందుకు మీరందరూ వచ్చారు? నేనేం చేశాను? నేనొకరినే, ఆయనతో సమానమైన పుత్రుడిని కావాలని చెప్పేసి నేను నా మనసులో ఆయనను ధ్యానిస్తున్నాను. మరి మీరు ముగ్గురెందుకొచ్చారు అనేసి అంటాడు. అత్ర ఆగతః అనుభృతాం మనసా ఆది దూరాత్. ఇక్కడికి వచ్చితిరి. అతని దేహధారులకు మనస్సుకి పరుడు. మృతా ప్రసీదత మహానిహ విస్మయయే. ఆహ్, నాపై కరుణతో మీరందరూ నా విస్మయాన్ని తీర్చండి అనేసి అడుగుతున్నాడన్నమాట. అతన్ని బోలిన పుత్రునే కోరుచు భగవానుని నేను పిలిచితిని. కేవలము దేవదేవుణ్ణే నేను తలచియుంటిని. అతడు మానవుని మానసిక కల్పనకు పరుడైనప్పటికిని మీ ముగ్గురు ఇచ్చటకు అరదించిరి. ఎందులకే మీరిచ్చటకు ఏతించిరో నాకు తెలియచేయుడు. ఈ విషయంన నేను మిగులు విస్మతుడినై ఉన్నాను. అంటే దేవదేవుడే జగదీశ్వరుడు అన్న అదొక్కటి మాత్రం తనకి తెలుసు అత్రిమునికి. అందుకుగానే దేవదేవుడి కోసం తను ప్రార్థించాడన్నమాట. మరి ఇప్పుడు ఆ ముగ్గురొచ్చేసరికి ఆయన షాక్ తింటున్నాడన్నమాట. మైత్రేయుడు చెప్తున్నాడిప్పుడు. మైత్రేయువాచ ఇతి తస్యా వచః శ్రుత్వా త్రయోస్తే విబుధర్షభా ప్రత్యుహూష్లు ప్రత్యుహుశ్లుక్ష్ణయా వాచా ప్రహస్యం ప్రముషీం త్రిభో యదా కృతే తే ఓహ్! సారీ. ఇతి తస్యా వచః శ్రుత్వా. అతని పలుకులు వినిన తర్వాత త్రయాస్తే విభుదుషభః. త్రిమూర్తులు ముగ్గురు శుక్ష్ణోష్ణయా వాచ మృదువైన వాక్కులతో సమాధానమొసగిరి. ప్రహస్యాతం ఋషయా ప్రభో. ఓ ప్రభూ, హ్మ్. ఏమంటారు, మందహాసం చేయిచు ఆ మునితో ఈ విధంగా పలికారన్నమాట. మైత్రేయుడు ఇట్లు పలికెను. అత్రిముని ఆ విధంగా పలుకుటను వినినంత త్రిమూర్తులు మందహాసం చేసి మృదు వచనాలతో ఇట్లు సమాధానముసికిరి. దేవా ఉచ్చుః యథా కృతస్తే సంకల్పో భావ్యం తేనైవ నాణ్యత తస్సంకల్పస్య తే బ్రహ్మన్ యద్వై ద్వయతీతే వాయం. యథాకృతా తే సంకల్పాన్ని సంకల్పం ప్రకారంగా భావ్యం తేనైన అన్యదా
జరుగును వేరుగా కాదు. అంటే నువ్వేదైతే సంకల్పించావో, నువ్వేదైతే కోరి తపస్సు చేశావో అదే నెరవేరుతుంది. దానికి మించి వేరేదేం అవ్వదు. కంగారు పడొద్దని చెప్తున్నారనమాట. సత్సంకల్పస్య తే బ్రహ్మన్ ఓ బ్రాహ్మణ నీ సంకల్పము వృధా కాదు. యత్వే ధ్యాయతే వయం నీవు ఎవరిని ధ్యానిస్తున్నావో అతడే మేమందరము. అంటే జగదీశ్వరుడు, జగదీశ్వరుడు అనేసి ఇతను ధ్యానిస్తున్నాడు కదా! నువ్వు ఏదైతే జగదీశ్వరుడిని ధ్యానిస్తున్నావో మీ ముగ్గురము వాళ్ళమే అనేసి చెప్తున్నారనమాట. త్రిమూర్తులు అత్రిమునితో ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణోత్తమ నీవు పూర్ణ సంకల్పుడవు. ఆ కారణంన నీవు నిశ్చయించినట్లుగానే జరుగును. కానీ వేరుగా కాదు. నీవెవరిని ధ్యానించుచుంటివో అతడే మేమందరము. కనుకనే మేమందరం నీ చెంతకు అరుదించితిమి. అందుకే మేము ముగ్గురం వచ్చాము అనేసి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ జగదీశ్వరుడు అంటే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడనమాట ప్రభుపాదుల వారు. ఏమంటున్నారంటే జగదీశ్వరుడు అంటే ఎవరు? ఈ కోట్లాది విశ్వాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ విశ్వాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మహావిష్ణు నుంచే వస్తున్నాయి. ఆహ్, ఎవరి నాభి నుంచి ఈ ఏంటి కమలం వస్తుంది. ఆ కమలంలో నుంచి బ్రహ్మొస్తున్నాడు. బ్రహ్మొచ్చి ఈ సృష్టినంతా సృష్టిస్తున్నాడు కదా! మరి ఈ బ్రహ్మకి జన్మనిచ్చినటువంటి గర్భోదకశాయి విష్ణువు, తర్వాత ప్రతి జీవిలో పరమాత్మ రూపంలో ఉన్నటువంటి క్షీరోదకశాయి విష్ణువు, తర్వాత బ్రహ్మ, ఇంకా ఈ శివుడు కూడా జగదీశ్వరుడే. ఇప్పుడు ఈ విశ్వాలన్నింటినీ ప్రకటింపచేసి, పోషింపచేసేవాడు జగదీశ్వరుడే. మళ్ళీ తర్వాత ఏదైతే ఈ సృష్టిని తిరిగి చేస్తున్నాడో, అంటే రెండవ సృష్టి చేస్తున్నాడో బ్రహ్మ, మరి జీవరాశులన్నింటి యొక్క సృష్టి చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా జగదీశ్వరుడే. మరి శివుడెలా జగదీశ్వరుడు అంటే, ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ఈ సృష్టినంతా లయం కావిస్తున్నాడు. ఆయన కూడా జగదీశ్వరుడే అని భావించొచ్చు. అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అంటే మనకు అర్థం అవ్వడానికి చెప్తున్నారు. విష్ణు తను ఏ విధంగా అయితే ఆహ్, ఈ భువన భాండాలన్నింటిని, విశ్వాలన్నింటిని సృష్టిస్తున్నాడు. తర్వాత బ్రహ్మను కూడా సృష్టిస్తున్నాడు. ప్రతి జీవిలో పరమాత్మ రూపంలో ఉంటున్నాడు. మరి బ్రహ్మ తిరిగి సృష్టి చేస్తున్నాడు. శివుడేమో ప్రళయం చేస్తున్నాడు. ఆ విధంగా ఈ ముగ్గురు కూడా ఈ ఈ వాళ్ళ ఏదైతే స్థితి ఉందో వాళ్ళు చేసే కార్యాలున్నాయో దానికి వాళ్ళు జగదీశ్వరుడు అన్నమాట. అందుకుగానే ఆహ్, ఇక్కడ అత్రిముడు ఏమంటున్నాడు? ఆ జగదీశ్వరుడిని ప్రార్థించాడు. మరి అందుకే ఈ ముగ్గురు కూడా జగదీశ్వరులే కాబట్టి ఆయన సంకల్పము ఆయన సంకల్పం ప్రకారంగానే ముగ్గురు జగదీశ్వరులు వచ్చారన్నమాట. అందుకే ముగ్గురు వచ్చి ఏమంటున్నారంటే, "నువ్వేమి కంగారు పడొద్దు. నువ్వు సంకల్పం ఏదైతే తీసుకున్నావో అదే నెరవేరుతుంది" అనేసి చెప్తున్నారన్నమాట. అంటే ఎవరైనా ఏదైనా సంకల్పము చేస్తే ఆ సంకల్పము కంపల్సరీ ఆహ్ సిద్ధిస్తుంది అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే దేవతలని పూజిస్తారో వాళ్ళు దేవతా లోకానికి వెళ్తారు. ఎవరైతే పితృదేవతలని పూజిస్తారో వాళ్ళు పితృలోకాలకు వెళ్తారనమాట. అదే విధంగా ఎవరైతే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి పైన వాళ్ళ ఆసక్తిని పెట్టి భగవంతునికి పూజిస్తారో ఎక్కరో షేదష్ణ షేజ్యోసి భగవంతుడే సర్వస్వం అనుకోని భగవంతుడే సర్వకారణ కారణం అనుకోని ఆయనకి ఎవరైతే పూజిస్తారో వాళ్ళు గోలోకానికి వెళ్తారనమాట. మరి ఇక్కడ అత్రిముని ఏమడిగాడు? జగదీశ్వరుడిని పిలిచాడు. అందుకే జగదీశ్వరుడు వివిధ ఏమంటారు సందర్భాల్లో ముగ్గురు జగదీశ్వరులున్నారు కాబట్టి, ఆయనకే స్పష్టమైన అంటే క్లియర్‌గా లేదు. సాక్షాత్తు దేవదేవుని అలా పిలవలేదు కాబట్టి ఆయన జగదీశ్వర, జగదీశ్వర అనేసి అన్నాడు కాబట్టి, అందుకే ముగ్గురు కూడా వచ్చారన్నమాట. ఇప్పుడు ఏ కోరిక తీరాలన్నా, ఏ భావన తీరాలన్నా భగవంతుడి యొక్క కృప కావాల్సిందే. ఆ విధంగా ఆ ముగ్గురిని కొడుకులని పొందే భాగ్యము భగవంతుడి కరుణ ఆయనకు లభించిందనమాట. అదస్మాదంస భూతాస్తే ఆత్మజాలోక విసృతాః భవితారోగం భద్రం తే విస్రస్యంతి చాతే యసః. ఇప్పుడేమంటున్నారంటే, "మేము మా అంశంలో మీకు పుత్రులుగా జన్మించబోతున్నాము" అనేసి చెప్తున్నారనమాట. ఇంక నీ యశస్సు చాలా గొప్పవుతుంది. అతస్మిత్ అంశభూతః కనుక మా అంశలతో తే ఆత్మజా లోక విస్తృతాః నీకు లోక విఖ్యాతులైన పుత్రులు భవితారః అంగభద్రం ఓ ముని నీ వంశానికి శుభమగుగాక భవిష్యత్తులో జన్మిస్తారు. అంటే నీకిప్పుడు ఫ్యూచర్‌లో ఈ ముగ్గురు పుడతారు అనేసి చెప్తున్నారు. విశ్రస్యంతి చాతే యసః నీ యశస్సును విస్తరింపచేయుదురు. నీ యశస్సు ఏదైతే ఉందో దాన్ని లోకమంతా విస్తరింప చేయగలిగే వాళ్ళు అవుతారు అని చెప్తున్నాడు. మా అంశలతో నీకు పుత్రులు కలుగుదురు.
మేము నీ శుభమును వాంఛించి ఉన్న వారము కనుక ఆ పుత్రులు నీ యశస్సును లోకమంతయు విస్తరింపచేయుదురు. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ము సురేశ్వరాః సభాజితాస్తయో సంజ్ఞం దగ్ధం పత్యోర్మిషాతోస్తతః. ఆ విధంగా ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రిమునికి వరాన్నిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా అత్రిమునికి వరదానము పిమ్మట బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురును ఆ దంపతులను కాంచుచుండగా అచ్చట నుండి అదృశ్యమైపోయారు. సోమోద్బ్రహ్మణో బ్రహ్మణోంసేన దత్తో విష్ణోస్తు యోగవే దుర్వాసా శంకరస్యాంసో నిబోధాంగీరసా ప్రజాః. ఇప్పుడు ఎవరి అంశలో ఎవరు పుడుతున్నారో ఆ విషయం చెప్తున్నారన్నమాట. సోమో అభూద్బ్రహ్మణ బ్రహ్మ అంశ అయిన చంద్రలోక రాజు ఆవిర్భవించెను. బ్రహ్మ అంశతోని చంద్రలోకానికి రాజు ఎవరు? చంద్రుడు, సోముడు పుడుతున్నాడు అనమాట. అంశేనా దత్త విష్ణుతు యోగ విష్ణు యొక్క అంశతోని దత్తాత్రేయుడు ఆ పుడుతున్నాడు. ఆయన ఏంటి? చాలా శక్తివంతి అయిన యోగి. దుర్వాస శంకరస్యంసహ శివుడి అంశతో దుర్వాసుడు పుడుతున్నాడు. నిబోధ అంగిరస ప్రజ. ఇక అంగీ అంగీక అంగీరసుని సంతానం గురించి వినుము. అంటే ఇప్పుడు అత్రి ముని గురించి చెప్పేశాడు కదా, ఇప్పుడు అంగీరసుని గురించి చెప్తాను అనేసి మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. పిమ్మట బ్రహ్మదేవుని అంశ వలన వారికి చంద్రుడు జన్మించను. విష్ణు అంశ వలన మహాయోగియకు దత్తాత్రేయుడు జన్మించను. శివుని అంశ వలన దుర్వాసుడు జన్మించను. ఇక అంగీరసుని పలువురు పుత్రుల గురించి ఆలకింపుము. శ్రద్ధ శ్రద్ధాత్వాంగిరసః పత్ని చతస్రో శ్రుత కన్యకాః సినీవాలి కుహూరాక చతుర్ధ్యానుమతి స్థిత. ఇప్పుడు కర్దమముని యొక్క ఇంకో కూతురు గురించి చెప్తున్నాడు అనమాట. ఆమెవరు? అంగీరసుడు శ్రద్ధనిచ్చి అంగీరసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకు పుట్టినటువంటి సంతానం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరంట? చతుర్ధ్యానుమతిస్తదా, నలుగురు పుత్రికలు పుట్టారంట. అంగీరసుని భార్య శ్రద్ధ, సినీవాలి, కూహు, రాక, అనుమతి అను నలుగురు పుత్రికలను జనమనొసగను. నలుగురు పుత్రికలు పుట్టారనమాట. తర్వాత ఇంకా ఈ నలుగురు పుత్రికలతో పాటు ఇంక ఇద్దరు కొడుకులు పుట్టారనమాట. ఆ విషయాన్ని చెప్తున్నారు. తత్పుత్రావా పరావాంతాం ఖ్యాతౌ స్వరోచిషేంతరే ఉదత్యో భగవాన్ సాక్షాత్ బ్రహ్మిష్టశ్చ బృహస్పతిః. ఎవరైతే జ్ఞాన సంపన్నుడైన బృహస్పతి ఆయన కూడా వీళ్ళకే పుట్టాడనమాట. ఈ నలుగురు పుత్రికలతో పాటుగా ఆమెకు 20 పుత్రులు కూడా ఉండిరి. వారిలో ఒకడు ఉతద్యుతుడని తెలియబడగా మరి ఒకడు జ్ఞాన సంపన్నుడగు బృహస్పతి. పులస్యోజనయత్పత్న్యా హవిర్భువి సోన్యా జన్మని విశ్రావాశ్చ మహాతపః. తర్వాత పులస్యుడు తన భార్య అయిన హవిర్భు, అంటే ఈమె కూడా కర్దమమునిలో ఇంకో కూతురు అనమాట. ఆ హవిర్భుని పులస్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళ యొక్క సంతానం గురించి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. పులస్యుడు తన భార్య హవిర్భు వలన అగస్త్యుడను పుత్రుని పరిసెను. ఆ అగస్త్యుడే తదుపరి జన్మమున జఠరాగ్ని అయ్యను. పులస్తునికి అతనితో పాటు తాపసియకు విశ్రవసుడగు మరి ఒక పుత్రుడు కలిగెను. అంటే పులస్య యొక్క భార్య హవిర్భు, వాళ్ళిద్దరి వలన ఎవరు పుట్టారు? అగస్త్యుడు పుట్టాడు. అగస్త్యుడు నెక్స్ట్ జన్మలో ఏమవుతాడు? జఠరాగ్ని అవుతాడు. మళ్ళీ ఇంకొక కొడుకు గురించి చెప్తున్నారు. ఆయన ఎవరంటే విశ్రవసుడు అన్నమాట. ఇక్కడ ఇద్దరు కొడుకుల గురించి చెప్పారు. ఒకరేమో అగస్త్యుడు, ఇంకా విశ్రవసుడు. అగస్త్యుడేమో జఠరాగ్ని అయ్యాడు. తస్య యక్షాపతిర్దేవ కుబేర స్వీడ వీడాసుతః రావణ కుంభకర్ణశ్చ తదాన్యాస్యాం విభీషణః. ఓహో, ఈ రావణ కుంభకర్ణ విభీషణులు కూడా కర్దముని యొక్క కూతురు యొక్క పిల్లలు అన్నమాట. వాళ్ళ వంశంలోనే వచ్చారన్నమాట. తస్య యక్షాపతి దేవ, అతని యక్షపతి దేవత కుబేరులు. కుబేరేతు ఇడావిడాసుతః, ఇడావిడ యొక్క సుతులు రావణులు. కుంభకర్ణ చతదః, ఆ ప్రకారంగా కుంభకర్ణుడు కూడా. అన్యస్యా విభీషణ, ఇంకొక భార్య వలన విభీషణుడు. విశ్రవసుకు 2 భార్యలు.
ఇప్పుడు ఈ పులస్త్య ఋషికి విశ్రవసువు పుట్టాడు కదా! ఆ విశ్రవసుకి ఇద్దరు భార్యలున్నారు. ఆ ఇద్దరు భార్య వలన రావణ, కుంభకర్ణ, విభీషణులు పుట్టారనమాట. ఫస్ట్ భార్యకేమో కుబేరుడు పుట్టాడు. రెండవ భార్యకేమో వీళ్ళు ముగ్గురు పుట్టారనమాట. విశ్రవసునకు 20 భార్యలు. మొదటి భార్యకు ఇడావిడ వలన యక్షపతియగు కుబేరుడు జన్మించెను. రెండవ భార్య వలన కేసిని వలన రావణుడు, కుంభకర్ణ, విభీషణుడు జన్మించెను. పులహస్యాగతిర్భార్య త్రిణాసూతా సతీ సుతాన్ కర్మశ్రేష్టాం వరీయాసాం సహిష్ణుం చ మహామతే. ఇప్పుడు పులస్య అయిపోయింది. ఇప్పుడు పులహముని. పులహమునికి ఇంకొక అమ్మాయినిచ్చాడు కదా! ఆ అమ్మాయి వల్ల ఎవరు పుట్టారో చెప్తున్నాడన్నమాట. పులహముని భార్యయగు గతి. ఆ గతి కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణువు అను వారికి జన్మనొసగెను. వారందరును మహామునులే. మహామునులు పుట్టారన్నమాట వీళ్ళకి. గతి కర్దముడి యొక్క 5వ కూతురు అన్నమాట. ఈ 5వ కూతురు ఆహ్ పులహ తండ్రితో సమానమైనటువంటి ఆహ్, శ్రేష్టమైనటువంటి కొడుకు. పులహముని భార్యయగు గతి కర్మశ్రేష్ఠుడు, వరియాంసుడు, సహిష్ణువు అను వారికి జన్మనొసగెను. వారందరూ మహామునులే. క్రతోరపి క్రియా భార్యా వాలాకిల్యానసూయత ఋషీన్ షష్టి సహస్రాని జ్వలతో జ్వలతో బ్రహ్మ తేజసా. క్రతు మహర్షి భార్యయగు క్రియ వాల వాలకిల్యులని నామం కలిగిన 60,000 మంది ఋషులకు జన్మించెను. వారందరూ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు. అట్టి జ్ఞానము చే వారి దేహములు తేజోవంతములై ఉండెను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కూతురు గురించి చెప్తున్నారన్నమాట. 6వ కూతురు గురించి చెప్తున్నారు. అయితే ఈ 6వ కూతురు క్రతు మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరికీ 60,000 మంది సంతానం పుట్టారంట. వాళ్ళెవరు అంటే వాలక్యులు అన్నమాట. ఈ వీళ్ళందరూ ఏంటంటే చాలా తేజోవంతంగా ఉంటారు కాబట్టి వాళ్ళని వాలక్యులు అని పిలుస్తారన్నమాట. ఈ 60,000 మంది వానప్రస్థులుగానే ఉన్నారంట. ఊర్జాయాం జజ్ఞిరే పుత్ర వసిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాంతే సప్త బ్రహ్మర్షయో మలహ. వశిష్ఠ మహర్షి తన భార్యయగు ఊర్జ ఈ వశిష్ఠ మహర్షి యొక్క భార్య పేరు అరుంధతి. మనందరికీ తెలుసు. అయితే ఆ అరుంధతిని ఊర్జ అని కూడా పిలుస్తారనమాట. వీళ్ళకి చిత్రకేతు మొదలగు విమనురగు సప్త ఋషులను పొందిరి. చిత్రకేతుతో పాటు ఇంకా సప్త ఋషులు వీళ్ళు పొందారనమాట. చిత్రకేతు సురోచిషి విరజామిత్ర ఏవ చ ఉల్బనో వసుభృద్యన్యో ధూమాన్ శక్యాదయో పరే. ఈ చిత్రకేతువు సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బునుడు, వసుభృద్యానుడు, జుమ్యమానుడు అను సప్త ఋషుల నామములు. వశిష్ఠుని ఇంకొక భార్య వలన మరికొంతమంది యోగ్యులకు పుత్రులు జన్మించిరి. ఆ ఈ అరుంధతి ఏమంటారు కర్దమ ముని యొక్క 9వ భార్య. చిత్తస్త్వదర్వణ పత్ని లేవే పుత్రాం ధృతవ్రతం దద్యాంచమస్వ శిరసం భృగోర్వంశం నిబోధమే. అతర్వుని భార్యయగు చిత్తి దద్యంచమని పిలువబడు గొప్ప వ్రతముల ద్వారా అశ్వశిరనామక పుత్రుని బడిసెను. ఇప్పుడు భృగు మహర్షి వంశ చరిత్రను ఆలకింపుడు. ఇప్పుడేంటి భృగు మహర్షి యొక్క వంశం గురించి చెప్తాను అనేసి వితుడు చెప్తున్నాడు అనమాట. ఈమె చిత్తిని శాంత అని కూడా పిలుస్తారనమాట. ఈమె కర్దమముని యొక్క 8వ కూతురు అనమాట. భృగుఖ్యాత మహాభాగా పత్న్యాం పుత్రాన జిజనాత్ దాతారాం చ విధాతారాం శ్రియాం చ భగవత్పరాం. భృగు మహర్షి పరమ భాగ్యశాలి. తన భార్యయగు ఖ్యాతి వలన అతడు దాత, విధాత నామక తనయులను మరియు శ్రీనామక పుత్రికను బడిసెను. ఆ కన్య దేవదేవునికి పరమ భక్తురాలై ఉండెను. సో వీళ్ళు ఆ దాత విధాత పుత్రులని తో పాటుగా శ్రీ అనే కూతురు కూడా పుట్టింది. ఆయతిం నేతిం చైవ సుతే మేరుస్తయోరదాత్తాభ్యాం తయోరభవాతాం మృకండ ప్రాణ ఏవ చ. మేరు ఋషికి ఆయతి నియతి అని పుత్రికలు. వారి
నడుత గాత విధాతలకు వచెగెను. ఆయతి నియతి అనువారులు పిదప మృకండు ప్రాణుడు అను పుత్రులను బడిసిరి. వాళ్ళ ఏమంటారు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ చెప్పేసారనమాట. ఆయతి నియతి వాళ్ళకి మృకండు ప్రాణుడు అనే పుత్రులు కూడా పొందారనమాట. తర్వాత మార్కండేయే మృకండస్య ప్రాణద్వేదాసి రామునిః కవిశ్చ భార్గవో యస్య భగవాను శనసుతః. మృకండుడి నుండి మార్కండేయముని జన్మించెను. ప్రాణుని వలన వేదశిరుడు జన్మించెను. వేదశిరుని తనయుడే ఉసనుడు అంటే శుక్రాచార్యుడు. అతడు కవి అనియు ప్రసిద్ధుడు. ఆ విధంగా కవి కూడా భృగు వంశమునకే చెందినవాడు. తాయేతే మునయ క్షత్రలోకాన్ సర్గైరభవాయాన్ ఏష కర్దమదౌహిత్రా సంతానా కథితస్తవ శృణ్వతా శ్రద్ధదానస్య సద్యా పాపహరాపరః ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే హ్యజాత్మజః. ఇంక ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ ఈ కర్దమముని యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళంతా ఈ జగత్తంతా నిండిపోయి ఉన్నారు. వాళ్ళు ఈ వంశ చరిత్రని ఎవరైతే శ్రద్ధతో వింటారో ఇప్పుడు పాపాలన్నీ పోతాయి అని చెప్తున్నాడు. తర్వాత మనుతని అయిన ఇంకో కూతురు ఉంది కదా ప్రసూతి. ఆ ప్రసూతి గురించి కూడా ఆ చెప్తున్నాడన్నమాట. విదుర ఆ విధంగా ఋషులు మరియు కర్దమముని పుత్రికల సంతానంచే జగత్తులో అభివృద్ధి జరిగెను. ఈ వంశ చరిత్రను శ్రద్ధగా శ్రవణం చేసిన వాడు సమస్త పాపముల నుండి బయటపడగలడు. మనవు ఇంకొక తని అయిన ప్రసూతి బ్రహ్మసుతుడగు దక్షుని వివాహమాడెను. ఇప్పుడు ఆ ఆకూతి అయిపోయింది. రుచితో పెళ్లి చేసుకోవడం. తర్వాత కర్దమమునితో దేవహూతి అయిపోయింది. దేవహూతి యొక్క 9 మంది కూతుర్లకి ఎవరెవరు పుట్టారు అన్న విషయం అంతా చెప్పేసారు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆకూతి గురించి చెప్తున్నాడన్నమాట. ఆ ప్రసూతి గురించి చెప్తున్నాడు. ఈ ప్రసూతి ఎవరికిచ్చి పెళ్లి చేశాడంట? దక్షునికిచ్చి పెళ్లి చేశాడు. ఈ దక్షుని వంశము వచ్చే వారం చెప్పుకుందాం. ఈ దక్షుని వంశంలోనే సతీదేవి వస్తుంది. ఈ సతీదేవే ఆ శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. తండ్రి ఆ కోపం వలన సతీదేవి తన దేహ త్యాగాన్ని చేస్తుంది. అవన్నీ విషయాలు నెక్స్ట్ చాప్టర్ వరకు కొనసాగుతాయి. ఓకే, ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. అంతా వీళ్ళకి వీళ్ళు పుట్టారు, వీళ్ళకి వీళ్ళు పుట్టారు అని చదువుకోవడమే ఉంది ఈరోజు. ఇంకో నెక్స్ట్ బుధవారం కూడా ఎవరికి ఎవరు పుట్టారో చూస్తే అప్పుడు మళ్ళీ డీప్ స్టోరీకి వెళ్ళిపోతుంది మన శ్రీమద్ భాగవత్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకుందాం. వయం తు నావితృప్యామా ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతామ్రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే బ్రహ్మన్ కృష్ణ కదా పుణ్యామాద్విలోకమలాపః కోను తృప్తేన శృణ్వనః శృతజ్ఞో నిత్యనూతనాః తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమతాతతం విగృహ్ణంతి యే భూరిధా జన. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ వచ్చే బుధవారం రోజు 11:30కి కలుసుకుందాం.